జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్యాత్మ స్వరూపులారా, మనం సత్యము ధర్మాలను గురించి ఒకవైపు తెలుసుకున్నాం. మరొక వైపు చట్టాన్ని న్యాయాన్ని గురించి అవగాహన గావించుకున్నాం. ఒకటేమో సత్యము ధర్మం, మరొకటేమో చట్టము న్యాయం. సత్యము ధర్మం రెండు కూడా కనుమరుగవుతూ వచ్చాయి. చట్టం న్యాయాలు ఆధిక్యతను సంతరించుకుంటూ వచ్చాయి. ఇది ఎప్పుడు జరిగింది? ఆటవిక మానవుడు సత్యవంతంగానే జీవించాడు, ధర్మబద్ధంగానే జీవించాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. అదే ఆధునిక మానవుడిని గమనించండి. సత్యాన్ని ధర్మాన్ని పక్కన పెట్టాడు, చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకున్నాడు. ఒక విషయం చెప్పండి, సత్యమో ధర్మమో గొప్పవా, చట్టమో న్యాయాలు రెండు గొప్పవా? సత్యవంతంగా జీవించే వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? చట్టపరంగా జీవించే వ్యక్తి యొక్క అంతరంగం ఎలా ఉంటుంది? ఒకసారి బేరీజు వేసుకోండి. సత్యము ధర్మము, చట్టము న్యాయము. మానవుడు ప్రకృతికి అనుగుణంగా జీవించినంత కాలం సత్యాన్ని ధర్మాన్ని ఆచరించాడు. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నప్పుడు ఆ సత్యాన్ని ధర్మాన్ని పక్కన పెట్టాడు, చట్టానికి న్యాయానికి రూపకల్పన చేశాడు. ప్రకృతికి దూరం అయ్యాడు, ప్రకృతిని పతనం చేస్తూ వచ్చాడు. ప్రకృతి నుండి నాకేమిటనే భావనను పెంచుకున్నాడు. నా నుండి ప్రకృతికి ఏమిటనేటటువంటి భావనను మర్చిపోయాడు. అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు గణనీయంగా పెరిగింది. అదే కృత్రిమ మేధస్సుగా రూపాంతరం చెందింది. ఒక వ్యక్తి సహజ మేధస్సుతో జీవిస్తే ఎలా ఉంటుంది, కృత్రిమ మేధస్సుతో జీవిస్తే ఎలా ఉంటుంది? ఒకసారి అంచనా వేయండి. కృత్రిమ మేధస్సుతో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. హౌ టు మేనేజ్ అదర్స్ అనేటటువంటి భావంతో ఉంటాడు. ప్రపంచాన్ని, సమాజాన్ని, ప్రకృతిని తనకు అనుకూలంగా వాడుకోవాలని పథకాలు, ప్రణాళికలతో ముందుకెళుతూ ఉంటాడు. అదే సత్యం ధర్మంతో జీవించే వ్యక్తిని గమనించండి. నా నుండి ప్రపంచానికి ఏమిటి అనుకుంటాడు? నేను ప్రకృతిలో ఒక భాగం అనుకుంటాడు. ప్రకృతి నేను వేరు కాదనేటటువంటి భావన ఉంటుంది. అతనికి మానసికంగా ఎటువంటి ఒత్తిడి ఉండదు. ఇటువంటి సత్యవంతమైన జీవితాన్ని గడపాలంటే ఆధ్యాత్మిక మార్గం మినహా వేరే మరొక ప్రత్యామ్నాయం లేదు. ఎవరు ఎక్కడ తిరిగినా చిట్ట చివరకు సత్యానికి చేరవలసిందే కదా. ప్రకృతి అంతా సత్యం నుంచి వచ్చింది, మళ్ళా సత్యంలో కలిసిపోతుంది. మానవుడు కూడా భగవంతుడి నుండి ఆవిర్భవించాడు, మళ్ళా తిరిగి భగవంతుల్లో కలిసిపోతాడు. కాబట్టి సత్యము మానవుడు వేరు కాదు, భగవంతుడు మానవుడు వేరు కాదు. అయితే మానవులంతా ఏమయ్యారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జీవిస్తున్నారు, చట్టం న్యాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. సంపద హక్కు, సంపాదన హక్కు, ఆస్తి హక్కు అని చెప్పి ప్రకృతిని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి స్థితిలో ఎవరైనా జీవిస్తున్నారు అనుకోండి, అతనికి మానసిక బలహీనతలు ఉంటాయి, శారీరకంగా తప్పనిసరిగా రుగ్మతలు కూడా ఉంటాయి. మానసిక బలహీనతలు, శారీరక రుగ్మతలు రెండు ఉన్నాయి అనుకోండి,
జీవితం నరకప్రాయం అవుతుంది కదా. కాబట్టి కృత్రిమ మేధస్సును తొలగించుకోవటం ఎట్లా, సహజ మేధస్సును పెంపొందించుకోవటం ఎట్లా, సత్యాన్ని ధర్మాన్ని ఆచరించడం ఎట్లా, చట్టానికి న్యాయానికి అతీతంగా జీవించటం ఎట్లా, దీని గురించి ఆలోచిద్దాం. ఒక విషయం చెప్పండి, కృత్రిమ మేధస్సు ఏర్పడటానికి మూల కారణం ఏంటి? కృత్రిమ మేధస్సు ఏర్పడటానికి మూల కారణం మనసు కదా. మనసు అంటే ఏమిటి? సమాచారం, జ్ఞానం, కర్మలు, సంస్కారాలు, ముద్రలు, గుణాలు, ప్రణాళికలు, పథకాలు, కార్యక్రమాలు వగైరా వగైరా వగైరా. ఇదంతా లోపల ఉందనుకోండి, అంతరంగం కలుషితంగా ఉంటుంది కదా. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు ఎటువంటి ఆలోచనలు వస్తాయి? నెగిటివ్ ఆలోచనలు వస్తాయి కదా. నెగిటివ్ ఆలోచనలు వచ్చాయనుకోండి, మాటలు ఎలా ఉంటాయి, కర్మలు ఎలా ఉంటాయి, కర్మఫలం ఎలా ఉంటుంది, ఒకసారి అంచనా వేయండి. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, కృత్రిమ మేధస్సును బలహీనపరచాలి, సహజమైనటువంటి మేధస్సును బలోపేతం చేయాలి, మనసును బలహీనపరచాలి, ఆత్మస్థితికి వెళ్ళే విధానాలను గురించి అన్వేషణ చేయాలి. అందుకు మానవ దేహంలో ఆ ఆలోచనలు కానీ, సంస్కారాలు కానీ, ముద్రలు కానీ, గుణాలు కానీ, రాజ్యాంగం కానీ, ప్రణాళికలు కానీ, పథకాలు కానీ ఎక్కడున్నాయి? చిత్తంలో ఉన్నాయి. చిత్తం అంటే ఏమిటి? ఆజ్ఞ చక్రం. ఎప్పుడైతే చిత్తంలో ఉన్నటువంటి సంస్కారాలు సమూలంగా దగ్ధమవుతాయో అప్పుడు మెదడు శుద్ధి అవుతుంది కదా. మెదడు శుద్ధి అయితే పిట్యూటరీ గ్రంథి, ఆజ్ఞ చక్రం చైతన్యవంతం అవుతుంది కదా. ఆజ్ఞ చక్రం చైతన్యవంతమైంది అనుకోండి, మానవ జీవితం ఎలా ఉంటుంది? అంతరంగం శుద్ధి అయితే జీవితం ఎలా ఉంటుంది? సత్యమే కదా. కాబట్టి సత్యవంతంగా జీవిస్తూ ఉన్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది? కృత్రిమ మేధస్సుతోటి, చట్టం న్యాయాలతోటి, తమో రజోగుణాలతోటి, చెడు సంస్కారాలతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆలోచించండి. ఈ సంస్కారాలకు మూలం మరియు ఆధారం మనమే కదా. చెడు సంస్కారాలు ఉంటే జీవితం వక్ర మార్గంలో ఉంటుంది కదా. ఉత్తమ సంస్కారాలు ఉంటే జీవితం సవ్యమైనటువంటి మార్గంలో ఉంటుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మూలాలను గురించి అధ్యయనం చేయాలి. సత్యవంతంగా జీవించే వ్యక్తి కర్మలను లోబరుచుకుంటాడు, జీవుడిని లోబరుచుకుంటాడు, మనస్సును లోబరుచుకుంటాడు, జీవితాన్ని లోబరుచుకుంటాడు, ప్రపంచాన్ని కూడా లోబరుచుకుంటాడు. అది సత్యం అంటే. సత్యవంతంగా జీవించే వ్యక్తికి ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, సంకల్ప బలం ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, సత్య దర్శనం అవుతుంది. ఒకసారి ఇద్దరి జీవితాలను బేరీజు వేయండి. సత్యము ధర్మంతో జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు, చట్టము న్యాయాలతో జీవించేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఇద్దరు ఎలా ఉంటారో చెప్పండి. సత్యవంతంగా జీవించే వ్యక్తికి మరొకసారి చెప్తున్నాను, ధైర్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, సంకల్ప బలం ఉంటుంది, వాక్శుద్ధి ఉంటుంది, సత్య దర్శనం అవుతుంది. అదే చట్టము న్యాయాలతో జీవించేటటువంటి వ్యక్తికి సత్యం ఉండదు కదా. సత్యం ఉండదు కాబట్టి అబద్ధపు జీవన విధానం ఉంటుంది. మనసు నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది, నెగిటివ్ ఆలోచనలు వస్తూ ఉంటాయి, నెగిటివ్ మాటలు వస్తూ ఉంటాయి,
నెగిటివ్ కర్మలు చేస్తూ ఉంటాడు. నెగిటివ్ కర్మఫలం సంక్రమిస్తుంది. అది ఎంత ప్రమాదకరం ఒకసారి ఆలోచించండి. కాబట్టి సత్యవంతంగా జీవించేటటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఒకసారి పరిశీలించాలి. అతనికి ఎటువంటి కొరత ఉండదు. నేనే విశ్వం, విశ్వం నేను అనేటటువంటి భావనతో ఉంటాడు. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రపంచం మొత్తం తనకు లోబడి ఉంటుంది. ప్రపంచాన్ని లోబరుచుకుంటే ఎలా ఉంటుంది, ప్రపంచానికి లోబడి జీవిస్తే ఎలా ఉంటుంది? ఇక అంచనా వేయండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆధ్యాత్మిక మార్గం చాలా కష్టం అనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైనది, మహోన్నతమైనది మరొకటి లేదు. అబద్ధపు జీవితంలోనే కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు ఉంటాయి. సత్యవంతమైన జీవితంలో అవేమీ ఉండవు కదా. ఒక వ్యక్తి కష్టాలతోటి, బాధలతోటి, ఇబ్బందులతో జీవితాన్ని కొనసాగిస్తున్నాడంటే అతనిలో సత్యం లేనట్లే కదా. సత్యం లేకపోతే ధర్మం కూడా లేనట్లే కదా. సత్యము ధర్మం రెండు లేవంటే అక్కడ చట్టం న్యాయం ఉన్నట్లే కదా. చట్టం న్యాయం రెండు ఉన్నాయంటే అక్కడ నెగిటివ్ థింకింగ్ ఉంటుంది కదా, చెడు ఆలోచన విధానం ఉంటుంది కదా. చెడు ఆలోచన విధానం అంటే జీవితం వక్ర మార్గంలో ఉంటుంది కదా. జీవితం వక్ర మార్గంలో ఉంటే, ప్రకృతికి విరుద్ధంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే అతని జీవితం ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నానంటే జీవితాన్ని గురించి అవగాహన ఉంటే ఆ జీవితం నందనవనం అవుతుంది. జీవితాన్ని గురించి అవగాహన లేకుండా వక్ర మార్గంలో జీవిస్తూ ఉంటే జీవితం సమస్యాత్మకంగా ఉంటుంది. సమస్య ఉందనుకోండి, మనసంతా దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది. శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది. జబ్బులు ఉన్నాయి అనుకోండి, తప్పనిసరిగా మరణ భయం ఉంటుంది. మరణ భయం ఉందంటే మనిషికి ఆయుష్ పడిపోతూ ఉంటుంది. భయం వల్లనే అన్ని రకాల సమస్యలు ఉత్పన్నమవుతూ ఉంటాయి. కాబట్టి కీ పాయింట్ చెప్తున్నాను. ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే ఆహారం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే సర్వస్వం. అటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెంది జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోవాలంటే జ్ఞానమే అవరోధం, జ్ఞానమే ప్రమాదం. కాబట్టి ప్రమాదకరమైన జీవితాన్ని గడుపుతూ సత్ఫలితం రమ్మంటే ఎలా వస్తుంది? కాబట్టి ఆ ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని గురించి అవగాహన గావించుకొని దాని నుండి సమూలంగా బయటపడేటటువంటి వ్యూహాత్మకంగా మనిషి ముందుకెళ్ళగలగాలి. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, జీవితానికి ఏది అవసరమో దాన్ని పొందాలి, ఏది ప్రమాదకరమో దాన్ని వదిలేయాలి. ప్రస్తుతం మానవ జాతి మొత్తం, ప్రత్యేకించి మేధావులు, చట్టపరమైనటువంటి విధానాలను రూపొందించుకున్నారు, ధర్మాన్ని కాలరాచారు, అబద్ధపు జీవితానికి అలవాటు పడ్డారు, సత్యాన్ని పూర్తిగా అణిచివేశారు. ఇటువంటి పరిస్థితులలో జీవితం అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా, ప్రమాదకరంగా మారుతుంది కదా. అందుకు మనం ఏం చేయాలి? మన మూలాలను గురించి మనం తెలుసుకోవాలి. నేను ఎవరు? నేను ఎక్కడి నుండి వచ్చాను? ఈ చరాచర జగత్తు దేని నుండి ఆవిర్భవించింది? మరలా ఎందులో కలిసిపోతుంది? పుట్టుకకు ముందు నా జీవితం ఏమిటి? మరణం తర్వాత జీవితం ఏమిటి? మధ్యలో కొనసాగేటటువంటి మాయనాటకం ఏమిటి? బంధాలు ఏమిటి? అనుబంధాలు ఏమిటి? ఆస్తులు ఏమిటి? అంతస్తులు ఏమిటి? భార్య ఏమిటి? బిడ్డలు ఏమిటి? జీవితం ఏమిటి? జీవన విధానం ఏమిటి అనే దాని గురించి లోతుగా విశ్లేషించుకోగలగాలి.
నీ గురించి నువ్వు తెలుసుకున్న మరుక్షణమే అందరిని గురించి అన్నింటిని గురించి తెలిసిపోతుంది కదా. నీ గురించి నువ్వు తెలుసుకోవటం అంటే, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం అంటే అది ఆధ్యాత్మికతే కదా. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించటం కాదు, పరిణతి చెందగలగాలి. పరిణతి చెందితే జీవితం తప్పనిసరిగా నందనవనం అవుతుంది. పరిణతి చెందకపోతే జీవితం తప్పనిసరిగా నరకప్రాయం అవుతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా, గందరగోళంగా, అస్తవ్యస్తంగా, అయోమయంగా, ప్రమాదకరంగా మారటానికి మూల కారణం ఒక్క మానవుడే కదా. ఆ మానవుల్లో ఉన్నటువంటి ప్రమాదకరమైంది మనసే కదా. ఆ మనసే మాయ కదా. మాయ వైపుకు మళ్ళేటటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది? సత్యవంతంగా జీవించే వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి అంచనా వేసుకోండి. సత్యం అనేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారదు కదా. సత్యవంతంగా జీవించడం చాలా సులభం, మాయలో జీవించడం చాలా కష్టం. మాయ ఎక్కడైతే ఉంటుందో అక్కడ వక్ర మార్గాలు ఉంటాయి కదా, చట్టం న్యాయాలు ఉంటాయి కదా. ప్రపంచం నుండి నాకేమిటనేటటువంటి భావన బలీయంగా ఉంటుంది కదా. అతను అడుగడుగున సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాడు కదా. శరీరం కూడా రుగ్మతలకు లోనవుతుంది కదా. ఆ రుగ్మతలు తొలగించుకోవటం కోసం మరలా కసరత్తు చేయాలి కదా. కాబట్టి ఒకే ఒక పదాన్ని మీకు అందిస్తున్నాను, అదేమిటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. అజ్ఞానం అనేటటువంటి అంధకారాన్ని సమూలంగా తొలగించుకొని అంతరంగంలో జ్ఞానజ్యోతిని వెలిగించుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే తప్పనిసరిగా పరిపూర్ణ జ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానం కావాలి, అద్వైత జ్ఞానం కావాలి. ఈ మూడు కలిసిందే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఈ పదాన్ని ఉపయోగించలేదు. ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ధ్యాన మండలి ఈ పదాన్ని ఉపయోగిస్తుంది. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానవంత మాయ. జ్ఞానవంత మాయ అనుకున్నప్పుడు మనిషి మాయ నుండి బయటపడతాడు కదా. మాయ నుండి బయటపడుతూ మాయను వ్యతిరేకించే కన్నా ఆ మాయకు మూలం ఏమిటో తెలుసుకుంటూ పోద్ది కదా. మాయకు మూలం ఏమిటి? సత్యమే కదా, భగవంతుడే కదా. కాబట్టి మాయను కూడా భగవంతుడిగా భావించగలిగితే ఎలా ఉంటుంది? అలా ఎందుకు భావించలేకపోతున్నారంటే అంతరంగంలో చెడు సంస్కారాలు ఉండి అవి మాయతో అనుబంధాన్ని ఏర్పరచుకొని సత్యం వైపుకు మళ్ళకుండా నిరోధిస్తూ ఉన్నాయి. మాయ సత్యం రెండు వేరు కాదు. మాయలో సత్యం ఉంటుంది, సత్యంలో మాయ ఉంటుంది. మాయను సత్యాన్ని వేరు చేయకూడదు. ఎప్పుడైతే మాయే సత్యం అనుకుంటామో, సత్యమే మాయ అనుకుంటామో, మాయను సత్యాన్ని వేరు చేయకపోతే, విభజించకపోతే, విడదీయకపోతే, రెండు ఒకటే అనే భావన కలిగితే అదే అద్వైతం కదా. కాబట్టి చెడు అంటున్నారు. ఆ చెడు ఎక్కడుంది? నీ అంతరంగంలో ఉంది. బాహ్య ప్రపంచంలో చెడు కనిపిస్తుందంటే అది బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి చెడు కానే కాదు. నీ అంతరంగంలో ఉన్నటువంటి సంస్కారాల్లో ఉన్నటువంటి లోపం కదా. మరేం చేయాలి? చెడును వ్యతిరేకించడం కాదు, చెడును వద్దు అనుకోవటం కాదు. ఆ చెడు వెనక ఏముందో గమనించగలిగితే చాలు. చెడు వెనుక తప్పనిసరిగా మంచి ఉంటుంది, మంచి వెనుక తప్పనిసరిగా చెడు ఉంటుంది. మంచి చెడు రెండు వేరు కాదు. నువ్వు చెడును చూస్తున్నావంటే అందులో మంచి ఉన్నట్లే కదా. మంచిని చూస్తున్నావంటే అందులో చెడు ఉన్నట్లే కదా. మంచికి ఎందుకు పొంగిపోవాలి? చెడుకి ఎందుకు కురింగిపోవాలి?
ఆ మంచి చెడు రెండు తీసేసావనుకోండి, మనసుకు అవకాశం లేదు కదా, మాయకు అవకాశం లేదు కదా. మనసు మాయ రెండు లేకపోతే అది సత్యమే కదా. సత్యం అంటే భగవంతుడే కదా. నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రావాలంటే మార్గం ఏమిటి? మనసును పక్కకు తప్పించాలి, మాయకు అతీతంగా జీవించగలగాలి. మనసు మాయ రెండు ఉన్నాయనుకోండి, అక్కడ సత్యానికి అవకాశమే లేదు. భగవంతుడి స్థితిని అందుకోవటం సాధ్యమయ్యే ప్రసక్తే లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సులభమైనటువంటి మార్గాన్ని ఎందుకు కష్టంగా క్లిష్టంగా తయారు చేసుకున్నాం? చట్టాలు ఎందుకు మనకి? న్యాయం ఎందుకు మనకి? సత్యము ధర్మం రెండు ఉన్నప్పుడు, అవి చట్టం న్యాయం కంటే ఉన్నతంగా ఉన్నప్పుడు, చట్టం న్యాయాలు రెండు కూడా మానవ మాత్రమైనప్పుడు, సత్యం ధర్మం రెండు కూడా భగవంతునికి సంబంధించినవైనప్పుడు, మనం భగవంతుకు సంబంధించినటువంటి సత్యం ధర్మాలను ఆచరిస్తే ఎలా ఉంటుంది? విస్మరిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి సత్యము ధర్మము ఒకటే, సత్యము ధర్మం రెండు ఒకటే అనుకున్నప్పుడు చట్టానికి న్యాయానికి అవకాశమే ఉండదు కదా. సత్యవంతంగా జీవించేటటువంటి వ్యక్తి ఎవరైనా సరే చట్టానికి న్యాయానికి ప్రాధాన్యతనివ్వడు కదా. అంతరంగం సమూలంగా శుద్ధి అయిందనుకోండి, అంతా భగవంతుని మయంగా గోచరిస్తుంది కదా. అంతా భగవంతుని మయమైనప్పుడు అతని జీవితమే సాధనగా మారుతుంది కదా. ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు కదా. తాళపు చెవి దొరికింది, తాళం తీయాలి, ఆధ్యాత్మిక భవనంలోనికి ప్రవేశించాలి, ఆధ్యాత్మిక అమృతాన్ని చవి చూడాలి, జీవితాన్ని నందనవనం చేసుకోవాలి, ఆనందమయం చేసుకోవాలి. అటువంటి విధానం భారతదేశంలో ఏనాడో అందించబడింది. ఇవాళ ప్రత్యేకంగా మనం కనిపెట్టవలసిందంటూ ఏమీ లేదు. దురదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటే, పాశ్చాత్య దేశాలన్నీ కూడా సత్యాన్ని ధర్మాన్ని విస్మరించి ప్రకృతిని పదార్థంగా భావించి ప్రకృతి మీద వ్యాపారం చేయటం కోసం చట్టాన్ని న్యాయాన్ని రూపొందించారు. ఆస్తి హక్కు అంటున్నారు, సంపద హక్కు అంటున్నారు, సంపాదన హక్కు అంటున్నారు, ఇదంతా నాది అంటున్నారు, ఇది నాది కాదు అంటున్నారు. నీది అనేది కొద్దిగా ఉంటుంది, నీది కాంది అనంతంగా ఉంటుంది. అనంతమైనటువంటి దాన్ని వదులుకుంటే ఎలా? అల్పమైన దాన్ని వదులుకోవాలి కానీ అనంతమైన దాన్ని వదులుకుంటే ఎలా? ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్న పొరపాటు అది. అందరూ కూడా సులభమైనటువంటి మార్గాన్ని వదిలేశారు, కష్టమైనటువంటి మార్గాన్ని ఎన్నుకున్నారు, కష్టాల పాలవుతున్నారు, రుగ్మతల పాలవుతున్నారు. వాటి నివారణ కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. నువ్వే ఆ భగవంతుడు కదా, ఇంకెవరిని ప్రార్థిస్తావు? నీవే తానైనప్పుడు, రెండవది లేనప్పుడు, అంతా నీవైనప్పుడు, అంతటా నీవైనప్పుడు ఇక నువ్వు దేని గురించి సాధన చేయాలి? దేని గురించి ఆలోచించాలి? అక్కడ ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు. రెండవది కనిపిస్తుందంటే అది నీ భ్రమే. ఆత్మ తప్ప అన్యము లేదు, సత్యం తప్ప మరొకటి లేదు, ధర్మం తప్ప రెండవది లేనే లేదు. ఇదే సత్య దర్శనం అంటే. సత్య దర్శనం అయిన తర్వాత అది అనుభవంలోకి వచ్చిందంటే మనిషి జీవితం పూలబాటలో కొనసాగుతుంది కదా. కాబట్టి నా సలహా ఏమిటంటే, జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అవగాహన చేసుకోండి. పుట్టుకకు ముందు నువ్వు భగవంతుడివే, మరణం తర్వాత భగవంతుడివే, మధ్యలో జీవభావం ఉన్నంత వరకు
నువ్వు భగవంతుడికి వేరవుతున్నావు. జీవభావాన్ని కరిగించుకుంటే జీవుడే దేవుడు అవుతాడు కదా. ఆ దేవుడు భగవంతుడికి సన్నిహితంగా జీవిస్తాడు కదా. లోక కళ్యాణం కోసం జీవితాన్ని కొనసాగిస్తాడు కదా. ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో అద్భుతంగా పాల్గొంటాడు కదా. కాబట్టి బిడ్డలారా, చట్టాన్ని న్యాయాన్ని పక్కన పెట్టండి, సత్యాన్ని ధర్మాన్ని స్వీకరించండి. నేను ఫలానా అనేటటువంటి అహంకారపు స్థితిని వదిలేయండి. నేను ఏమీ కాను అనే స్థితికి చేరండి. జీవభావాన్ని కరిగించుకోండి. ఆ జీవుడే దేవుడు అనేటటువంటి భావనతో ముందుకు సాగండి. జీవితాన్ని తప్పనిసరిగా ఆనందమయం చేసుకోండి. ఇదే నా సలహా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.